ఆయనొచ్చి 4 నెలలైనా కాలేదు. ఇక ఈయనొచ్చి 2 నెలలు కూడా కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కాస్త అటు ఇటుగా ఆ ఇద్దరు అధికారులు వచ్చి ముచ్చటగా 3 నెలలు కూడా కాలేదన్నమాట. అప్పుడే పంచాయతీ మొదలైంది. మా మాట వినటం లేదంటే మా ఫోన్లు ఎత్తడం లేదంటున్నారు. తమకు సమాచారం కూడా ఇవ్వకుండా వారిద్దరిపై ప్రజాప్రతినిధులు రుసరుసలు. ఇంతకీ ఎవరు అధికారులు? ఈయన కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు, మరొకరు బెజవాడ మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్. ఈ ఇద్దరు ఇప్పుడు జిల్లా అధికారులెవరికి మింగుడు పట్టం లేదు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కాస్త టచ్లో ఉండాల్సిన ఈ ఇద్దరు అధికారులు తమ పనేంటో తామన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరి వ్యవహార శైలి ప్రజాప్రతినిధులకు కాస్త ఇబ్బందికరంగానే మారిందట. దీంతో అంతా ఏకమై ఒకరికొకరు గోడును వెళ్లబోసుకుంటున్నారట జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుకు మంచి పేరే ఉంది. వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తారన్న అభిప్రాయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఉంది. అందుకే కృష్ణా జిల్లాకు కలెక్టర్గా బాబు ఏను చంద్రబాబు ఏరుకోరి ఎంచుకున్నారనే ప్రచారం కూడా ఉంది. కలెక్టర్ కూడా జిల్లా ప్రజాప్రతినిధులకు కాస్త టచ్లో ఉంటే ఏ సమస్య ఉండేది కాదేమో. కానీ ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న సిఫార్సులు, ఫోన్లు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయేమో గానీ కొన్నాళ్లుగా ఎమ్మెల్యేలతో కలెక్టర్ టచ్ మీ నాట్ అన్నట్లుంటున్నారు. ఇటీవల ఓ ఎమ్మెల్యే బెజవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి వస్తే ఏకంగా 3 గంటలు వెయిట్ చేయించారట. అంతేకాదు మరో ఎమ్మెల్యే ఫోన్ చేస్తే బదులివ్వలేదని చెబుతున్నారు. కనీసం మిస్డ్ కాల్ చూసైనా తర్వాత స్పందిస్తారు అనుకుంటే అది లేదు. ఇక పక్క జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా సేమ్ టు సేమ్ అదే అనుభవం. ఆయన ఏదో పని మీద ఫోన్ చేసినా కనీసం మెసేజ్ కూడా స్పందించలేదట. ఎమ్మెల్యేలు ఒకరికి ఒకరు తమకెదురైన అనుభవాల గురించి తెలుసుకుని విషయాన్ని జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెవిన వేశారు. దీంతో ఆయన వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారట. ఓ ఎమ్మెల్యే అయితే ఏకంగా ముఖ్యమంత్రి కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారనే ప్రచారం కూడా ఉంది. అయితే కలెక్టర్ మాత్రం నేరుగా సీఎంతో టచ్లో ఉండడం, సీఎంఏ స్వయంగా కలెక్టర్ను ఎంపిక చేస్తూ ఉండడంతో ఇప్పుడు సమస్య నేరుగా ఆయన దృష్టికి వెళ్లే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇక బెజవాడ మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్ కూడా ఎవరినీ కేర్ చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. నగరానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కమిషనర్ వ్యవహార శైలిపై కాస్త అసంతృప్తిగానే ఉన్నారట. ఇక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ అడిగితే మీకు అపాయింట్మెంట్ ఎందుకు సార్, ఫోన్లో చెప్పండి అంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారట మున్సిపల్ కమిషనర్. కమిషనర్ వైఖరిని అర్థం చేసుకునేందుకు సదరు ఎమ్మెల్యేకు 2 రోజులు పట్టిందని చెప్తున్నారు. వీరపాండ్యన్ బాధ్యతలు తీసుకుని ముచ్చటగా 3 నెలలు కావడం, ఆ పైన మున్సిపల్ మంత్రి సపోర్ట్ ఫుల్ గా ఉందనే ప్రచారంతో ఎమ్మెల్యేలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మొత్తానికి కీలకమైన ఇద్దరు అధికారులు తమను అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదనే అసంతృప్తిలో అయితే కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు.